హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఆంఫీ రిజిస్టర్డ్ శ్రీనివాస్ రెడ్డి గారు. మనకున్న డౌట్స్ గురించి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మనకి మ్యూచువల్ ఫండ్ అంటేనే రిస్క్ అని చెప్తూ ఉంటారు కదా. ఎలాంటి రిస్క్ లేకుండా మనకి లాంగ్ టర్మ్ లో రీజనబుల్ రిటర్న్స్ వచ్చే ఫండ్స్ కానీ ఐడియాస్ కానీ ఏమైనా ఉన్నాయంటారా? మంచి క్వశ్చన్ మేడం మీరు అడిగింది అయితే. ఎందుకంటే మేము చాలామంది దగ్గరికి వెళ్తున్నప్పుడు లేదా మా దగ్గర మాట్లాడుతున్నప్పుడు కూడా నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అయితే 80% తగ్గకూడదు. ఓకే, రిటర్న్స్ ఎంత వచ్చినా పర్లేదు, 7% వస్తా, 10 వస్తా, 12 వస్తా, ఓవర్ ద పీరియడ్ పర్లేదు, కానీ నా ప్రిన్సిపల్ అయితే సేఫ్లో ఉండాలని మాట్లాడతారు. ఇది వాళ్ళ ఆలోచన కూడా మంచిదే. ఎందుకంటే హార్డ్ అండ్ మనీ ఒక 10 lakhs 20 lakhs మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎర్న్ చేశారంటే ఈజీగా ఏమి అక్యుములేట్ చేయలేరు. చాలా అవసరాలను సాక్రిఫైస్ చేస్తే మాత్రం ఆ అమౌంట్ని అక్యుములేట్ చేసి ఉండొచ్చు. అలాంటి సందర్భంలో వాళ్ళ మనీ సేఫ్టీ కోసం కూడా ఆలోచించుకుంటారు. దానికి ఒక ఐడియా అయితే ఉంది. కాకపోతే దాంట్లో కూడా ఏం చేస్తామంటే మీ ప్రిన్సిపల్కి ఎలాంటి రిస్క్ ఉండదు, కానీ మీ ప్రిన్సిపల్ మీద వచ్చే ఇంట్రెస్ట్ మాత్రం రిస్క్లో పెడతాం. సపోజ్ మీ దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయి, ఏదైనా ఎఫ్డి వేసుకున్నారు. ఎఫ్డీస్లో వచ్చేవాడికి ఒక 10 years తర్వాత ఒక 17 లక్షల రూపాయల వరకు అక్యుములేట్ అవుతుంది 6.5 రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తే. అదే అమౌంట్ని కనుక బ్యాలెన్స్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ అనే ఒక ఆప్షన్ మ్యూచువల్ ఫండ్లో చాలా ఫేమస్. అంటే మీ అమౌంట్ని చాలా లీస్ట్ వాలటైలిటీ ఉన్న ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి అక్కడి నుంచి ప్రతి నెల మీకు ఏదైతే ఇంట్రెస్ట్ గానో లేదా ప్రాఫిట్గా యాడ్ అవుతుందో, మేమైతే ప్రాఫిట్ అంటాం, సహజంగా అందరూ కూడా ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందని మాట్లాడతాం కదా, ఆ అమౌంట్ని కనుక ఒక ఈక్విటీ ఫండ్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటే అట్లా లాంగ్ టర్మ్ ఉండగలిగితే కనుక మీకు మంచి రీజనబుల్ రిటర్న్స్ వస్తాయి. దాంట్లో ఎలా ఉంటుంది, ఏ రకమైన ఫండ్స్లో నేను బేసిక్గా ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి టార్గెట్గా ఎలాంటి ప్రాఫిట్ని ఏ రకమైన ఫండ్స్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అన్నది మీ రిస్క్ టేకింగ్ కెపాసిటీ, మీరు ఎంతకాలం ఈ ఫండ్స్లో ఈ మనీని ఇట్లా హోల్డ్ చేయగలుగుతారు, వీటన్నిటిని బేస్ చేసుకుని మనం చెప్పగలుగుతాం. కాకపోతే అంటే ఒక్క ఉదాహరణగా మాట్లాడుకుంటే ఒక 10 లక్షల రూపాయలను ఎవరైనా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారో, నా 10 లక్షల రూపాయలు 80% తగ్గకూడదు, మైనస్లో రాకూడదు, నా ఇంట్రెస్ట్ ఎంత వచ్చినా పర్లేదు అనే వాళ్ళకి 10 లక్షల రూపాయలకి వాళ్ళు ఎఫ్డీలో కనుక ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే వాళ్ళకి ఒక 17 lakhs రిటర్న్ వస్తుంది. అదే కనుక నేను ఈ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ద్వారా ప్రతి నెల 10 లక్షల కంటే ఎక్కువ ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ అమౌంట్ని కనుక నేను ఒక ఈక్విటీ ఫండ్లో ట్రాన్స్ఫర్ చేసి ఆ ఈక్విటీ ఫండ్ కూడా 13% రిటర్న్ జనరేట్ చేస్తే వాళ్ళకు వచ్చేది 20 లక్షల రూపాయలు. అంటే ఒక 2.5-3 లక్షల రూపాయలు ఎక్కువ రిటర్న్ వాళ్ళకి నేను ఇవ్వగలుగుతాను. అలాంటి సందర్భం వాళ్ళు 10 కాకుండా 15-20 years ఉన్నారనుకోండి, అదే కంటిన్యూస్గా ఒక 20 years కనుక వీళ్ళు ఇదే స్ట్రాటజీని అప్లై చేస్తే వాళ్ళు ఎఫ్డీతో పోల్చుకున్నప్పుడు ఇక్కడ ఒక 26 లక్షల రూపాయలు ఎక్స్ట్రా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కదే ఓన్లీ ఈ అమౌంట్ని ఓన్లీ మ్యూచువల్ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేయాలా, ప్రిన్సిపల్ అమౌంట్ని కూడా అంటే కాదు. ప్రిన్సిపల్ అమౌంట్ మ్యూచువల్ ఫండ్లో నేను వెరీ లీస్ట్ రిస్క్ ఉన్న ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ ఒక 6-6.5% వరకు ఇంట్రెస్ట్ జనరేట్ చేయగలుగుతా. ఆ ఇంట్రెస్ట్ మాత్రమే నేను బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ద్వారా మ్యూచువల్ ఫండ్లో ఈక్విటీ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ జనరేట్ చేయగలుగుతాం. దీంట్లో వేరే సైన్స్ ఏమీ లేదు. ఏదైతే మంత్లీ ఇంట్రెస్ట్ అక్యుములేట్ అవుతుందో ఆ ఇంట్రెస్ట్ని మాత్రమే రిస్క్ చేసి ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. అక్కడి నుంచి ఆ ఈక్విటీ ఫండ్ పర్ఫార్మెన్స్ ద్వారా మనకు రిటర్న్ జనరేట్ అవుతాయి. ఈ అమౌంట్ని మీరు ఓన్లీ మ్యూచువల్ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేయాలా ఇనీషియల్ అమౌంట్ని అంటే కాదు. ఇవాళ బ్యాంకింగ్లో కూడా మంత్లీ రిటర్న్స్ ఇచ్చే డిపాజిట్స్ ఉన్నాయి, అలాగే పోస్ట్ ఆఫీస్లో మంత్లీ రిటర్న్స్ ఇచ్చే డిపాజిట్స్ ఉన్నాయి. కొన్ని బ్యాంక్స్లో సీనియర్ సిటిజన్స్ కావచ్చు, కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్లో కావచ్చు, ఇవాళ మనం ఏదైతే కార్పొరేట్ బ్యాంక్స్లో 6.5-7% రిటర్న్ ఉన్నామో దానికన్నా 1 or 2% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే బ్యాంక్స్ కూడా ఉన్నాయి. మీ ప్రిన్సిపల్ అమౌంట్ని అక్కడే ఇన్వెస్ట్ చేసుకున్నా మంత్లీ విత్డ్రాల్ అనే ఆప్షన్ ద్వారా, మంత్లీ ఇన్కమ్ ఫెసిలిటీ అనే ఆప్షన్ ద్వారా మీ అమౌంట్ని మీ బ్యాంక్ అకౌంట్లో తీసుకొచ్చుకుని అక్కడి నుంచి ఈ మ్యూచువల్ ఫండ్లోకి ఇన్వెస్ట్ చేసినా కానీ మీకు ఈ రిటర్న్స్ అయితే సాధ్యపోతాయి. దాంతోపాటు ఏమవుతుంది, ప్రతి నెల మీరు రిటర్న్ తీసేసుకుంటున్నారు, ఆ అమౌంట్ని ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఈక్విటీస్లో ట్యాక్స్ బెనిఫిట్ కూడా కొంచెం ఎఫ్డీస్తో పోల్చుకున్నప్పుడు మీకు అనుకూలంగా ఉంటుంది.
ఎఫ్డీస్లో ఎవరైనా 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటే ఎఫ్డీస్లో వచ్చిన రిటర్న్కి 30% ట్యాక్స్ పే చేయాలి. కానీ మ్యూచువల్ ఫండ్లోకి వచ్చేపాటికి దగ్గర దగ్గర వాళ్ళు ప్రాఫిట్స్లో 12.5% ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది. అలా ట్యాక్స్ ఎఫిషియెంట్ కూడా ఉంటుంది. మీకు రిటర్న్స్ అనేవి కొంచెం పెరుగుతాయి, బూస్ట్ అవుతూ ఉంటుంది. అట్లీస్ట్ నేను 13% దగ్గర క్యాలిక్యులేట్ చేస్తే కనుక మీకు బ్యాంక్లో 6.5% వస్తుంటే ఇలాంటి స్ట్రాటజీ ఉపయోగిస్తే మీకు ఒక 20 years కనుక ఇలాంటి ఫండ్లో మీరు హోల్డ్ చేయగలిగాక మీ రిటర్న్ 10%కి వెళ్తుంది. అట్లా కాదు, అగ్రెసివ్ సైడ్ ఆలోచిద్దాం. ఒక్కోసారి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో 13 నుంచి 20% వరకు రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా 18% రిటర్న్ జనరేట్ చేసింది అనుకోండి మీ ఫండ్, మీరు ఒక 20 years హోల్డ్ చేసే కనుక మీకు 13-14% రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది టోటల్ ఇన్వెస్ట్మెంట్ మీద. అప్పుడు పోల్చుకున్నప్పుడు ఇన్ఫ్లేషన్ బీట్ అవుతుంది, ఈక్విటీ రిటర్న్స్ వస్తున్నాయి. మీ ప్రిన్సిపల్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా కానీ మీ ప్రిన్సిపల్ సేఫ్గానే ఉంటుంది. ఇలాంటి ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు మీ లాంగ్ టర్మ్ గోల్స్ని రీచ్ అవ్వచ్చు. దాంతోపాటు మీ ప్రిన్సిపల్ ఏదైతే నాకు సేఫ్గా ఉండాలనే కాన్సెప్ట్లో ఉన్నారో ఆ ఐడియా కూడా వర్కౌట్ అవుతుంది. ఎవరెవరు ఇందులో మ్యూచువల్ ఫండ్లో ఎవరెవరు ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సార్? ఈ స్ట్రాటజీ పర్టికులర్గా మనం ఏదైతే ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ అనే స్ట్రాటజీ మనం మాట్లాడుకుంటున్నామో, ఎవరు చాలా కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అంటే బేసిక్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రిన్సిపల్ ఎలాంటి పరిస్థితుల్లో తగ్గకూడదు. కానీ ఇవాళ ఎఫ్డీస్కి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ 6.5 నుంచి మళ్ళీ కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యి 7%, 7.5 దాకా వచ్చినాయి. మళ్ళీ నియర్ ఫ్యూచర్లో నెక్స్ట్ 2-3 yearsలో మళ్ళీ 6.5కి వెళ్ళిపోతాయి. అలాంటి సందర్భంలో వాళ్ళు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే 6.5% వస్తుంది, నాకేమి అంటే నా ఇన్ఫ్లేషన్ మీట్ చేయట్లేదు, నేను పోస్ట్ ట్యాక్స్ రిటర్న్ వచ్చేప్పటికి 5% లోపే ఉంటుందని ఎవరైతే ఫీల్ అవుతారో, కొంచెం రిటర్న్ బూస్ట్ చేద్దాము, కన్జర్వేటివ్గా ఉందాం, ఎఫ్డి రిటర్న్ కంటే ఒక 2-3% ఎక్స్ట్రా రిటర్న్ జనరేట్ చేసుకోవాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. సహజంగా అంటే మన కుటుంబ వ్యవస్థలో కానీ సాంప్రదాయాలు కానీ పిల్లలు బట్టి కానీ ఒక చిన్న అమౌంట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఫిక్స్డ్గా ఇన్వెస్ట్ చేస్తారు. అది వాళ్ళ తాహతను బట్టి. దీంట్లో ₹1,00,00,000 వేసేవాళ్ళు ఉంటారు, 10,000 నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకు చేస్తారు ఈ 10,000 కానీ ₹1,00,00,000 కానీ పిల్లలకి అంటే వాళ్ళ భవిష్యత్తు అవసరాలు, వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేపాటికి ఈ అమౌంట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్ అయినా కదా మనం ఇన్వెస్ట్ చేసేది. అలాంటి సందర్భాల్లో ఇలాంటి స్ట్రాటజీని కనుక ఉపయోగించుకుంటే, అంటే ఇంత లాంగ్ టర్మ్లో సహజంగా అయితే మేము ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి, దాంట్లో అయితే ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్తాం. అంటే ఎంత ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గానో లేదా అడ్వైజర్ గానో మనం ఎన్ని మాట్లాడినా ఈ ఎమోషనల్ సైకాలజీ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడు అందరూ హ్యాపీగానే ఉంటాం, మార్కెట్ తగ్గుతున్నప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టిన అమౌంట్ కూడా ఒక 20% తగ్గిపోయింది అనుకున్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ అనేవి వేరే విధంగా క్యారీ చేస్తారు. అలాంటి సందర్భంలో అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా 20 yearsలో పిల్లలకు ఒక మంచి రీజనబుల్ రిటర్న్ రావాలి అనుకున్న వాళ్ళు, లేదా వాళ్ళ రిటైర్మెంట్ ఫేస్ కోసం ఒక 20 years తర్వాత నేను ఏదైనా మంత్లీ కొంత అమౌంట్ విత్డ్రా చేసుకుందాం అనుకుంటే కూడా ఉపయోగపడుతుంది అనుకునేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ ఇన్వెస్ట్మెంట్స్లో ఈ ఆప్షన్ ఉపయోగించుకుని వాళ్ళ ప్రిన్సిపల్ని సేఫ్గా ఉంచుకోవచ్చు, ఈక్విటీ రిటర్న్ తీసుకోవచ్చు, ప్లస్ ఆ ప్రిన్సిపల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకుని ఈ ప్లాన్ నుంచి బయటికి వెళ్ళే ఆస్కారం కూడా వాళ్ళకు ఉంటుంది. ఓకే సార్, అంటే ఎవరికి ఎలాంటి రిస్క్ లేకుండా మనం మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అన్న విషయాన్ని చాలా చక్కగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.